సీనియర్ సిటిజన్స్ చట్టంలోని అంశాలపై వృద్ధులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ సూచించారు. ఏలూరు ఫతేబాద్లోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని సందర్శించిన ఆయన వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో ఉంటున్న మహిళలకు, వృద్ధులకు వసతి గృహ నిర్వాహకులు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని సూచించారు. ఏలూరు ఫతేబాద్లోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహం పరిసరాలను పరిశీలించి పరిసరాల పరిశుభ్రత, మురుగు కాలువల క్లీనింగ్ విషయంలో సంబంధిత అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ మాట్లాడుతూ తరచుగా ఏలూరు పరిధిలోని వసతి గృహాలను సందర్శించి వృద్ధులకు, నిరాశ్రయులకు అందిస్తున్న వస్తువులపై పర్యవేక్షించడం జరుగుతుందని, దీనికి సంబంధించిన రిపోర్ట్ను రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు సమర్పిస్తున్నామని తెలిపారు. వసతి గృహ నిర్వాహకులు వసతి గృహంలో ఉంటున్న మహిళలకు, వృద్ధులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని, వైద్య సదుపాయాల విషయంలో కూడా తక్షణ ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన పక్షంలో పారాలీగల్ వాలంటీర్ ద్వారా సహాయాన్ని అందిస్తామని, ఈ సౌకర్యాన్ని నిర్వాహకులు ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్యానల్ లాయర్ జీవి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల సీనియర్ సిటిజన్ హోము సందర్శించే భాగంలో ఇవాళ కూడా ఈ హోమ్కి వచ్చినడం జరిగింది. ఈ హోమ్లో వచ్చిన తర్వాత వీళ్ళకి లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ గురించి, 1987 చట్టం గురించి, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ గురించి, ఆ చట్టం గురించి వీళ్ళకి వివరించడం జరిగింది. ఆ చట్టంలో భాగంగా ఇక్కడ ఉన్న స్త్రీలకి ఉచితంగా న్యాయ సేవలు అందించబడతాయని, అదేవిధంగా వీళ్ళ ఆదాయం కనుక 3 లక్షల లోపు ఉంటే కనుక వీళ్ళందరికీ కూడా ఉచితంగా సేవలు అందించబడతాయని వీళ్ళకి చెప్పడం జరిగింది. వీళ్ళల్లో కొంతమందికి కోర్టు తగువులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ వైఫ్ కానీ డాటర్ కానీ వేసున్న దాఖలాలు 1-2 ఉన్నవి. అటువంటి వాటిల్లో ఉచితంగా వాళ్ళకి న్యాయ సలహాలు కానీ, ఉచితంగా కోర్టు కేసులు వాళ్ళకి వాదించబడతాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన కోర్టు కాగితాలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ పూట. అదేవిధంగా ఇంకొక వ్యక్తి కాలు కొద్దిగా బాగోకపోతే ఇక్కడ హోమ్లో అతనికి ప్రభుత్వం వారి ద్వారా 3 చక్రాల సైకిల్కి సంబంధించి లేటుగా వస్తుంది, ఇంకా రాలేదంటే దాన్ని కూడా పర్సూ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అతనికి సంబంధించి అతనికే మళ్ళీ తణుకు కోర్టులో కూడా ఒక వివాదం ఉంటే కోర్టు వివాదం, దాన్ని కూడా అక్కడ మండల సేవాధికార సంస్థ, మా సిస్టర్ కన్సర్న్ సంస్థ తణుకులో పనిచేస్తూ ఉన్నారు. అక్కడ చైర్మన్ గారు ఉంటారు. ఆ చైర్మన్ గారి ద్వారా మాట్లాడి ఆ కేసు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుని అతనికి మా స్టాఫ్ ద్వారా తెలియపరచడం జరుగుతూ ఉంది.